జడ్పీ హై స్కూల్లోనే ఎందుకు పిల్లలను చేర్పించాలి, పాఠశాలలో విద్యార్థులను ఎందుకు దండించాల్సి వస్తుంది? ఈ రెండు విషయాలు, రెండు ఉదాహరణలతో నేను చెప్పదలుచుకున్నాను. ఒక పల్లెటూరులో 6వ తరగతి అంటే 5వ తరగతి పూర్తయి, ఎలిమెంటరీ స్కూల్లో పూర్తయి 6వ తరగతి చేరడానికి జడ్పీ హై స్కూల్కి వచ్చి వాళ్ళ నాన్న చేర్చినాడు అబ్బాయిని. ఆ అబ్బాయి తండ్రిని అడిగినాడు, నాన్న మన ఊరికి దగ్గరలోనే హై స్కూల్ ఉంది, ఎన్నో ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్స్ నుంచి బస్సులు వస్తున్నాయి, ఇవన్నీ వదిలేసి మదనపల్లి జడ్పీ హై స్కూల్లోనే ఎందుకు నన్ను చేర్పించినావు అని. అప్పుడు ఆ తండ్రి చెప్పినాడు, మదనపల్లి జడ్పీ హై స్కూల్లో ఎందుకు చేర్పించినాను అనే విషయాన్ని నీకు మాటలతో చెప్తే తెలియదు నాన్న, నేను ఒక చిన్న పరీక్ష పెడతాను నీకు, ఇది చెయ్యి, నీకు అన్ని విషయాలు తెలుస్తాయి అని చెప్పడం జరిగింది. ఏం నాన్న అంటే, పేపర్ వెయిట్గా ఉపయోగిస్తాం కదా ఒక గ్లాస్ స్టోన్, ఆ స్టోన్ ఇచ్చినాడు అబ్బాయికి. ఈ స్టోన్ తీసుకొని వెళ్ళి జడ్పీ హై స్కూల్ పక్కన ఒక సంత ఉంది, ఆ సంత దగ్గర కూర్చొని ఈ రాయిని అమ్మబడును అని ఒక బోర్డు పెట్టుకొని కూర్చో, నువ్వు ఎవరితో ఏమీ మాట్లాడద్దు, ఎవరైనా ఈ రాయి ఎంత అని అడిగితే నువ్వు ఏమి 2 ఏళ్ళు చూపించి ఇట్లా, ఇంక వేరే ఏమి మాట్లాడద్దు అన్నాడు. సరే అబ్బాయి స్టోన్ తీసుకొని వెళ్ళి సంత దగ్గర కూర్చొని బోర్డు పెట్టుకొని కూర్చున్నారు అమ్మబడును అని. అక్కడ అడిగిన వాళ్ళు, ఏం బాబు ఇది ఎంత ఈ స్టోన్ అంటే ఇట్లా 2000 చూపించినాడు. 2000 చూపిస్తావా, 200 అనేసి 200 ఇచ్చేసి ఆ స్టోన్ తీసుకొని పోయినారు. సరే అబ్బాయి ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పినాడు, ఇట్లా 2000 చూపిస్తే 200 ఇచ్చి రాయి తీసుకోపోయినారు అని చెప్పినారు. సరే నువ్వు ఇంకా రేపు ఇంకొక రాయి ఇస్తాను, ఆ రాయి తీసుకొని వెళ్ళి డీమార్ట్ ఉంది కదా, ఆ డీమార్ట్ బయట కార్ పార్కింగ్ దగ్గర ఈ రాయి అమ్మబడును అని చెప్పి అక్కడ కూర్చోమని చెప్పినాడు. అక్కడ కూడా ఏమీ మాట్లాడద్దు, 2000 చూపి ఎవరన్నా అడిగితే అన్నాడు. సరే ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళి ఆ రాయి పెట్టుకొని కూర్చున్నారు. అక్కడ ఒక కారులో, మామూలుగా డీమార్ట్కి చాలా కార్లు వస్తూ ఉంటాయి, ఒక కారులో ఇద్దరు జంట దిగారు. దిగి ఈ స్టోన్ ఎంత బాబు అన్నారు. అదే యథా ప్రకారం 2000 చూపించినాడు. 2000 అనేసి 2000 ఇచ్చేసి ఆ రాయి తీసుకొని పోయినారు. సరే మళ్ళీ ఇంటికి వెళ్ళి నాన్నకు చెప్పినాడు, 2000 ఇచ్చి తీసుకుపోయినారని. సరే రేపు ఇంకొక స్టోన్ ఇస్తాను, ఆ డీమార్ట్కు సంతకు మధ్యలో జోస్ అలుకాస్ అనేటువంటి గోల్డ్ షాప్ ఉంది, ఆ షాప్లో పర్మిషన్ తీసుకొని ఎంట్రన్స్లో ఆ రాయి పెట్టుకొని కూర్చో, ది స్టోన్ ఈజ్ సేల్డ్ అని చెప్పి రాసి పెట్టుకో అని చెప్పినాడు. స్టోన్ ఫర్ సేల్ అని చెప్పి రాసుకున్నాడు, పర్మిషన్ తీసుకొని కూర్చున్నాడు. గోల్డ్ షాప్కి అంతా ఎక్కువ డబ్బు ఉండే వాళ్ళే వస్తూ ఉంటారు, కొంటూ ఉంటారు కాబట్టి అక్కడికి ఒక బాగా డబ్బు ఉండే కోటీశ్వర్లు వచ్చినారు. ఆ స్టోన్ ఎంత అని అడిగినారు. హౌ మచ్ ది స్టోన్ అన్నారు. 2000 చూపించినాడు. 2 లక్షలా అని చెప్పి 2 లక్షలు ఇచ్చేసి ఆ స్టోన్ తీసుకొని పోయినారు. అప్పుడు మళ్ళీ నాన్నకు పోయి, నాన్న 2 లక్షలకు తీసుకోపోయినారు ఆ షాప్లో అన్నారు. అప్పుడు ఆ నాన్న చెప్పినాడు, సంత అంటే మన పక్కన మన విలేజ్ దగ్గర ఉన్నటువంటి స్కూళ్ళు, డిమార్ట్ అంటే ప్రైవేట్ స్కూళ్ళు, గోల్డ్ షాప్ అంటే జడ్పీ హై స్కూల్ మదనపల్లి. రెండు 200 కాదు, 2000 కాదు, 2 లక్షలతో సమానం జడ్పీ హై స్కూల్ మదనపల్లి అంటే. ఇదిరా జడ్పీ హై స్కూల్ బ్రాండ్ ఏమన్నాడు, ఇదిరా జడ్పీ హై స్కూల్ బ్రాండ్, మదనపల్లి బ్రాండ్ అన్నాడు. అన్నాడు ఏమే. కాబట్టి జడ్పీ హై స్కూల్లోని ఎందుకు చేర్చాలనేదానికి అదొక ఉదాహరణ. మరి ఇక్కడ పేరెంట్స్ కొంతమంది వచ్చి మా అబ్బాయిని దండించినారు, లేదో ఒక దెబ్బ కొట్టినారు టీచర్లు, వాడికి వాత పడిందో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు అప్పుడప్పుడు. దానికి ఒక ఉదాహరణ. ఇప్పుడు పేరెంట్స్, ముఖ్యంగా పేరెంట్స్, స్టూడెంట్స్ అందరూ వినాలి ఇది.
మామూలుగా స్కూల్కి వస్తారు లేదా సమ్మర్ హాలిడేస్ వస్తాయి. వచ్చినప్పుడు ఆ పిల్లలు బాగా బట్టలు మాపుకొని మరకలు అంటించుకొని ఇంటికి వస్తారు. పేరెంట్స్ ముఖ్యంగా దయచేసి వినండి. ఈ మరకలు పోవాలి, ఆ బట్టలకు ఆ మురికి పోవాలంటే మీరేం చేస్తారు? సోపు పెట్టి బాగా ఉతుకుతారు. సరిగ్గా మరకలు పోలేదు, దానికి ఏదైనా కెమికల్స్ వేస్తారు. కెమికల్స్ వేస్తే కూడా బాగాలేదు, బండకేసి బాదుతారు. ఇంకా చాలా బట్టలు ఉన్నాయి, మీ ఇంట్లో వాషింగ్ మెషిన్ ఉంది. వాషింగ్ మెషిన్ ఉంటే ఆ వాషింగ్ మెషిన్లో వేసి నీట్గా క్లీన్ చేస్తారు. ఈ క్లీన్ చేసే క్రమంలో ఇక్కడ కూడా ఈ పిల్లలకు అంటిన మురికో మనసుకు అంటిన మలినమో, బట్టలు కంటిన మురికి అంటే ఇక్కడ బట్టలకు కాదు మనసు అనుకుందాం, మనసుకు అంటినటువంటి మలినం పోగొట్టడం కోసము ఇక్కడ ఉపాధ్యాయులు ఒక దెబ్బ కొట్టాల్సి వస్తుంది, ఒక మాట అనాల్సి వస్తుంది, హోంవర్క్ ఇవ్వాల్సి వస్తుంది, క్వశ్చన్ అడిగి ఆన్సర్ చెప్పమని చెప్పి అడగాల్సి వస్తుంది. ఇవన్నీ ఉంటాయి. చెప్పనప్పుడు లేదంటే తప్పు చేసినప్పుడు, హోంవర్క్ రాయినప్పుడు, పాఠశాలకు సక్రమంగా రానప్పుడు ఒక దెబ్బ కొట్టాల్సిన పని వస్తుంది. అంటే మాకేం మలినం అంటలేదు సార్, మేమంతా బంగారం లాంటి వాళ్ళు, కావాలంటే మాకు తెలుగు మేడం భారతీయ మేడం బంగారు బంగారు అని పిలుస్తారు, చలపతి నాయుడు సార్ కూడా బంగారు బిడ్డలు ఉంటారు మమ్మల్ని, కాబట్టి మేము బంగారము అంటారు. ఎస్, నేను కూడా ఒప్పుకుంటా, మీరు బంగారమే, మేలిమి బంగారమే, 24 క్యారెట్ల బంగారం బిస్కెట్లే మీరు, కాదనను. కానీ మేలిం బంగారం 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లని అట్లే చెవులకు వేసుకుంటామా, అట్లే చేతులకు వేసుకుంటామా, అట్లే నడుముకు మెడకు వేసుకుంటామా? లేదు కదా. అంత విలువైన బంగారాన్ని కూడా కరిగించాలి, సానబెట్టాలి, కత్తిరించాలి, శుద్ధితో కొట్టాలి. ఇన్ని చేసి మనకు కావలసిన డిజైన్తో కావలసిన జ్యువెలరీగా తయారు చేసుకుంటేనే అవి ఆభరణాలుగా మనము వేసుకోగలుగుతున్నాం. కాబట్టి విలువైన బంగారానికైనా బట్టలకైనా దేనికైనా ఒక దెబ్బ పడితేనే అవి మనకు పనికొచ్చే విధంగా తయారవుతున్నాయి, మన ఉపయోగానికి తయారవుతున్నాయి. అవునా కాదా? కాబట్టి తల్లిదండ్రులు ఆలోచించాలి. చిన్న చిన్న దెబ్బలకు ఎవరు కూడా ఊరికే కొట్టరు. వీళ్ళ భవిష్యత్తు బాగుండాలని, వీళ్ళు మంచి వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతోనే దండించడం అనేది జరుగుతుందే తప్ప ఎవరిని కావాలని ఏ ఉపాధ్యాయులు దండించరు. దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఇంకా మీ చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ కూడా జెడ్పీ స్కూల్ మదనపల్లిలోనే చేర్పించాలని కోరుకుంటూ ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.